కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే వర్బ్ అనేది V2లో ఉండాలి సెంటెన్స్లో. ఆ వర్బ్ V2ను తెలియజేసేదే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, గతంలో జరిగిన పనుల గురించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది గ్రామటికల్గా తెలియచేయాలంటే వర్బ్ అనేది V2, అదే సింపుల్ పాస్ట్ టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. I wrote, write, wrote, verb V2. We came, come, came, verb V2. You went, go, went, verb V2 in a sentence. They took, take, took, verb V2 in a sentence. He gave, give, gave, verb V2. She sang, సింగ్, sang, verb V2. వర్బ్ V2 సెంటెన్స్లో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్గా గుర్తించాలి. ఐ రోట్, నేను రాశాను. వీ కేమ్, మేము వచ్చాము. యు వెంట్, మీరు వెళ్ళారు. దే టుక్, వారు తీసుకున్నారు. హీ గేవ్, అతనిచ్చాడు. షీ sang, ఆమె పాడింది. ఎక్కడైతే మీకు వర్బ్ V2ను గుర్తించారో అందులోనే హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ వర్బ్ V2ను డిడ్ ప్లస్ V1గా రాయొచ్చు. వర్బ్ V2 ఎక్కడ కనబడినా డిడ్ ప్లస్ V1గా రాయొచ్చు. ఎస్, ఐ రోట్ అనే సెంటెన్స్లో ఐ డిడ్ రైట్ అని రాయొచ్చు. వీ కేమ్ అనే సెంటెన్స్ను వీ డిడ్ కమ్ అని రాయొచ్చు. ఎస్, యూ వెంట్ అనే సెంటెన్స్ను యూ డిడ్ గో అని రాయొచ్చు. దే టుక్ అనే సెంటెన్స్ను దే డిడ్ టేక్ అని రాయొచ్చు. హీ గేవ్ అనే సెంటెన్స్ను హీ డిడ్ గివ్ అని రాయొచ్చు. షీ sang అనే సెంటెన్స్ను షీ డిడ్ సింగ్ అని రాయొచ్చు. ఎక్కడైతే వర్బ్ V2ను డిడ్ ప్లస్ V1గా మనం గుర్తించుకోవాలి. సింపుల్గా కంప్లీటెడ్ యాక్షన్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ తెలియచేయాలంటే ఖచ్చితంగా వర్బ్ V2ను మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో రాయాలి. ఐ రోట్, వీ కేమ్, యూ వెంట్, దే టుక్, హీ గేవ్, షీ sang. కంప్లీటెడ్ యాక్షన్ గురించి తెలియజేసేదే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇలాంటి వీడియోస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.